ప్రభుత్వం వెంటనే పప్పు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, రసాయన ఎరువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వేంపల్లి మండల కేంద్రంలో పప్పు శనగ పంటను కాంగ్రెస్ నాయకులతో కలిసి తులసిరెడ్డి పరిశీలించారు. రాయలసీమలో ప్రకాశం జిల్లాలో ప్రధానమైనటువంటి రబీ పంట బుడ్డశనగ, పప్పు శనగ. దాదాపు రాష్ట్రంలో 11.5 లక్షల ఎకరాల్లో ఈ పంట రబీ సీజన్లో వేస్తారు. ఈసారి పంట దిగుబడి బాగానే వచ్చింది, కానీ ధర లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో కనీస మద్దతు ధర క్వింటాలు బుడ్డశనగకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో 5,100, 5,300 మధ్యనే తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద దాదాపు వచ్చేసి 700-800 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రంగంలోకి దిగాల. ఇంకా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించేందుకు వాళ్ళకు మార్కెట్లో రాకపోతే ఆ ధరకు కొనేదానికి కదా. కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రభుత్వం వచ్చేసి ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే దాదాపు వచ్చేసి ఒక 50% పంట అమ్ముకున్నారు. కనీసం మిగతా 50% పంట కన్నా వెంటనే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభుత్వం బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం యూరియా కొరత. యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు వరి, మూగు, అరటి వీటికి ప్రధానంగా ఇప్పుడు యూరియా అవసరం. కానీ ఎక్కడా యూరియా లభించడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక అంశం. మూడవ అంశం రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 6 నెలల కిందట ఒక్కొక్క బస్తా మీద 150 నుంచి 250 రూపాయలు పెంచారు 6 నెలల కిందట. మళ్ళా వారం కిందట మళ్ళీ 50 రూపాయల నుండి 200 రూపాయల వరకు పెంచారు. 14 వారం కిందట 1950 రూపాయలు బస్తా ఉంటే ఇప్పుడు 2,150 రూపాయలు. ఒక వారం రోజులనే 200 రూపాయలు పెరిగింది. కాబట్టి కాంగ్రెస్ తరఫున 3 డిమాండ్లు. వెంటనే బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రెండవది యూరియా కొరత లేకుండా చూడాలి. మూడవది రసాయనిక ఎరువుల ధరలు తగ్గించాలి.